గ్రహణ కూటమి బలమైనది. ఉమ్, ఎందుకు రాకూడదు లాంగ్ వే, ఎందుకు గురువుగారు ఒక రోజున్నర అని అంటున్నారంటే ఈ యొక్క గ్రహణానికి షష్టగ్రహణానికి అమావాస్య తోడైతుంది. ఇది వచ్చింది ముఖ్య ప్రభావం. మామూలు గ్రహణం అంటేనేమో నైట్ అయిపోయేది, అవును. కానీ ఆ గ్రహణం ఎలా అయితే అయిపోతుందో అమావాస్య పడుతుంది. ఉమ్, అమావాస్య అంటే కూడా ఈ గ్రహణాలు ఎట్లా అంటమ్మా, డేంజర్ మీద డేంజర్ పడ్డట్టు. అదే. అందుకనే కొంచెం ఒక 1 డే బిఫోర్ నుంచే సెక్యూర్ చేసుకోమంటున్నాను. ఉమ్, ఇంట్లో శివుడికి అభిషేకం చేసుకోవాలి. ఇంటి చుట్టూ హోమం నుంచి తెచ్చుకున్న విభూది, హోమ విభూది ఉంటుంది కదా, కొన్ని గుడిలో చేస్తారు. ఆ విభూది అంతా ఇంటి చుట్టూరుగా రక్షలాగా పోసేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా, మాంసాహారం లాంటి ఇలాంటి హెవీ తినకుండా లైట్ ఫుడ్ తినేసి అందరు ఇంట్లో దైవాధీనమైన ఏదైనా చాంటింగ్ ఓం నమ శివాయనో మీ కులదైవం పేరు పెట్టుకొని రిలాక్స్డ్గా ఉండాలి. గ్రహణం అనేదమ్మా 6 గంటలు, 9 నుంచి 12, 12 నుంచి 3, ఇదంతా రాత్రి మహాప్రక్రియ జరగబోతుంది. కాబట్టి ఉమ్, మనం ప్రశాంతంగా కులదైవాన్ని తలుచుకొని అందరూ ధైర్యంగా, నేను ఎప్పుడు ఒక వర్డ్ చెప్తూ ఉంటాను అందరికీ, ఏంటంటే మన కులదైవాన్ని తలుచుకొని ప్రశాంతంగా పడుకుంటే ఏమవుతుంది, ఎలాగో నెక్స్ట్ డే విశ్వకోశ సంవత్సరం మొదలైంది, జాగ్రత్తలు పడాలి. కానీ